ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 2, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ మాటను మనం చూస్తున్నట్లయితే ప్రభువు నేనును నిన్ను కాపాడేదను అన్న మాటకు ముందు మనకేదో చెప్పినట్లు, అలా చేస్తే నేను మిమ్మల్ని కాపాడుతాను అని అన్నట్లుగా అనిపిస్తుంది కదా. ప్రభు రాబో కాలంలో ఈ భూమి మీదకి శోధన రాబోతుంది. ఆ శోధనలో నుండి దేవుడు మనల్ని కాపాడుతానంటున్నారు. అది ఎలా ఉంటే కాపాడుతారో మనం చూస్తే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతట మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుతాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఇందు నిమిత్తమే ప్రియమైన దేవుని వారలారా, మనము ప్రభు విషయంలో, ప్రభు పరిచర్య విషయంలో, ప్రభు సువార్త ప్రకటించు విషయంలో, యథార్థంగా జీవించు విషయంలో మనకు ఎదురవుతున్న శోధన, శ్రమలు, ఈ శ్రమల విషయమై, శోధన విషయమై, మనం ఎదుర్కొంటున్న అవమానాల విషయమై మనము ఓర్పు కలిగి ఉండాలి అన్నది ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి, దేవుడు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి, దేవుని యొక్క సంకల్పాన్ని జరిగించటానికి మనకు ఓర్పు అనేది అవసరమై ఉన్నదని వేరొక వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి మనము మన సొంత విషయాలకు, మనము చేసిన పొరపాట్ల విషయంలో ఎదురయ్యే శోధన, శ్రమలు, నిందలు, వీటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ దేవుని పని నిమిత్తమై, దేవుని యొక్క వాక్యాన్ని జరిగించు విషయమై, లేదా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే విషయమై మనకు శోధనలు, శ్రమలు ఎదురవుతాయి, నిందలు, అవమానాలు ఎదురవుతాయి. అలాంటి విషయంలో, అలాంటి సమయంలో మనము ఓర్పు కలిగి, సహనము కలిగి వాటిని భరించినప్పుడు, లేదా వాటిని జయించినప్పుడు దేవుడు ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నారో దానిని మనకు అనుగ్రహిస్తారు అని ఇక్కడ తెలియపరచబడుతుంది. మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు అని ప్రభు అక్కడ మనకు తెలియపరుస్తున్నారు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి మనము ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలి అంటే మనము దేవుని చిత్తాన్ని జరిగించాలి. అలాగే ఆ దేవుని చిత్తాన్ని జరిగించు సమయమందు మనకు శోధన అనేది వస్తుంది. ఆ శోధనను మనము సహించాలట, ఆ శోధనను మనం భరించాలట. దానికి మనకు కావలసింది ఓర్పు. ఆ ఓర్పు అనేది వాక్య విషయంలో మనకు వస్తుంది. వాక్యాన్ని మనం గైకొనట విషయంలో వస్తుంది. వాక్యాన్ని మనము మన జీవితంలో ధరించుకునే విషయంపై మనకి ఓర్పు అనేది కలుగుతుంది. మనము వాక్యాన్ని ఎప్పుడైతే మన జీవితంలో అన్వయించుకుంటామో అప్పుడు గొప్ప గొప్ప లక్షణాలని మనం కలిగి ఉంటాం. అవి మనకి ఓర్పును, సహనాన్ని ఇస్తాయి. మనం దేని నిమిత్తమైతే నిరీక్షణ గలవారమై ఉన్నామో ఆ నిరీక్షణకు కారణముగా ఈ ఓర్పు అనేది ఉంటుంది. ఆ నిరీక్షణను మనం పొందుకునే అంతవరకు కూడా మనకు ఈ సహనం అనేది, ఓర్పు అనేది, ప్రేమ అనేది ఆయుధాలుగా మనకు మన ఆత్మీయ స్థితికి పనిచేస్తాయి. కాబట్టి అలాంటి ఆయుధాలు కలిగి మనం ఉండి మన జీవ కిరీటాన్ని ఎవడు దొంగలించకుండా అది మనమే పొందుకునేంత వరకు కూడా మన యొక్క నిరీక్షణను వదలకుండా ఓర్పు కలిగి దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్
హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.